టైట్ చేయండి, టైట్ చేసేయండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారి ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు అను పేరు నాకు భాషాంతరంన దేవుడు మనకు చూడని అర్థం. మరి ఈ వాక్యాన్ని మనం చూస్తే గనక ఇప్పుడు మేము ప్రకటిస్తున్న క్రీస్తు ఎవరు అనంటే ఆయన రక్షించే దేవుడు. మరి భూమి ఆకాశంలో సృజించినటువంటి ఆ దేవుణ్ణి మరి ఈ లోకంలో ఒక కుమారుడిగా పుట్టడమే కాదు, కానీ ఆయన ఎదిగి మనిషి రూపంలోనే పుట్టి మనిషి రూపంలోనే అంటే మనలాగే 2 కాళ్ళు 2 చేతులు, ఒకటే తల, 2 కళ్ళు, 2 చెవులు, ఒక నోస్, అంటే అంతా కూడా ఎలాగంటే మనిషి రూపాన్ని ఎగ్జాక్ట్ గా పుట్టారు ఆయన. ఎందుకు అలా పుట్టవలసి వచ్చింది? వేరేగా పుట్టి దేవుడు అనిపించుకోవచ్చు కదా. ఆయన ఎందుకు అలా పుట్టారంటే మనుషుల మధ్యకి రావాలంటే మనిషిలాగే రావాలి, మనిషితో మాట్లాడాలంటే మనిషిలాగే ఉండాలి. అందుకని ఆయన ఈ లోకంలో ఆయనకిలాగే మనిషిలాగే ఈ లోకంలో పుట్టి ఆయన ఏం చేశారనంటే రక్షింపగడక లోకంలోని పాపంలో మునిగిపోతున్న అనేక మంది కొరకు ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఆయన తాను సమర్పించుకున్నారనమాట. అంటే అర్థం ఏంటి ఇక్కడ అని అంటే ఒక మనిషి ఇంకో మనిషి కోసం ప్రాణాన్ని ఇవ్వలేరు కదండి. ఒక మనిషి మహా అంటే డబ్బులు ఇస్తారు, ఒక మనిషి మహా అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో చిన్న హెల్ప్ చేస్తారు, మళ్ళీ మన ముఖం చూడరు. కానీ దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఈ లోకంలో మనిషిగా వచ్చి ఈ ఒక మనిషి యొక్క పాపం పరిహరింపబడాలంటే ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా మనం గొర్రెలు, మేకలు, కోళ్ళు వాటిని చంపి ఆ రక్తాన్ని ఇచ్చి మన పాపం పోయిందని అనుకుంటాం. కానీ పరిశుద్ధమైనది రక్తం ప్రోక్షిస్తేనే మనిషి యొక్క పాపం పోతుంది అనేది మరి ఎన్నో గ్రంథాల్లో ఉంది. కానీ ఎవరు చేశారు అలాగా? ఎవరో చేయలేదు. యేసు ప్రభు మాత్రమే ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారో తెలుసండి, సిలువలో మరణించి ఆయన రక్తం అంతా దారబోసారు ఒక బలి పశువు వలె. ఆయన శరీరం అంతా కూడా ఆయన ఏం చేశారంటే కృంగ తీసుకున్నారు. ఎందుకో తెలుసా? మనకు పడవలసిన శిక్ష అంతటినీ కూడా ఆయన శిక్ష అనుభవించి రక్షణ మార్గాన్ని చూపించారు. అయితే అందరం కూడా అది నమ్మలేకపోతున్నాం. ఆయన ఆ కార్యాన్ని చేశారని నమ్మలేని పరిస్థితులు ఉండడం వల్ల మన జీవితాలు ఏమంటే వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. కానీ దేవుణ్ణి ఆ విషయంలో మనం ఒకసారి ఆలోచించాలి. ఎవరు ఇలా చేశారు, ఎవరు చేయగలిగారు, ఎవరు చేశారంటే ఆలోచిస్తే ఎవరు చేయలేదని మనం గనక ఆ భేదాన్ని గ్రహిస్తే నిజమైన దేవుడు ఎవరో మనకి అర్థమవుద్ది. ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చి మనిషిగా పుట్టినటువంటి ఆ యొక్క దినాన్ని మనం ఏం చేస్తామంటే ఈ రోజు క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన్ని ఆరాధించడమే. ఆ ఆరాధన చేస్తూ మరి ఇక్కడికి వచ్చాం అనమాట. దేవుని వాక్యం ఉంది. మేము అంటే దేవుని యేసుప్రభు వారి యొక్క మాటను ప్రచురిస్తూ ఏ ఇంటికైతే అడుగు పెడతామో ఆ ఇంట్లో నిత్యము దీవెనలు ఉంటాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రోజు ప్రభు పేరట ప్రభు నామాన్ని బట్టి వచ్చిన మేము ఈ గృహానికి సంతోషమును, సమాధానమును, శాంతిని, అభివృద్ధి కలుగుగాక అని దేవుని నామంలో ప్రవచిస్తున్నాం. ఈ ప్రార్థన వాక్యం దేవుడు వినుగాక. ఆమేన్.